నమస్తే అండి. అయితే నిన్న ఒక ఇంటర్వ్యూ జరిగిందండి. ఒక జర్నలిస్ట్ కల్వకుంట్ల కవిత గారిని ఇంటర్వ్యూ చేసే భాగంలో కొంతమంది లీడర్స్, పొలిటీషియన్స్ పేర్లు చెప్పి వాళ్ళపై మీ ఉద్దేశం ఏంటి అని అడిగారు. అట్లా అడిగిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే ఉఫ్! నేను ఆయన్ని సీరియస్‌గా తీసుకోను. ఈజ్ నాట్ ఎ సీరియస్ పొలిటీషియన్ అని చెప్పారు. దానిపై మీ ఉద్దేశం ఏంటి? ఆమె అన్నమాట నాన్ సీరియస్ అని చెప్పానండి. నాకు కూడా గుర్తున్నది. నాన్ సీరియస్‌కు అసలు మీనింగ్ మీకు తెలుసా? కల్వకుంట్ల కవిత గారు. మిమ్మల్ని మీ తండ్రి గారు కానీ, మీ అన్నగారు కానీ, అన్ననా తమ్ముడా? ఆ రిలేషన్ కూడా మీకు నాన్ సీరియస్ కదా. ఒకసారి మీరు ఆయనని తిట్టడం, ఆయన మిమ్మల్ని తిట్టడము, అంటే ఒక చెల్లి అని చెప్పేసి ఆయన గౌరవం ఇవ్వరు మీకు, ఒక అన్న అని చెప్పి మీరు ఆయన గౌరవం ఇవ్వరు. అంటే నాన్ సీరియస్ రిలేషన్షిప్ మీలోనే ఉంది, అన్న చెల్లెలు అని చెప్పేసి. అటువంటి రిలేషన్ కూడా నాన్ సీరియస్ అని మీరు తీసుకుంటారు. పోనీ మీ బావగారు హరీష్ గారు ఆయన మీద పోటీ చేస్తారు, ఆయన మీద పోటీ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు? మీ నాన్నగారి మీద ఎందుకు పోటీ చేయరు మీరు? అదంతా వదిలేయండి. మీ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు నిజామాబాద్ మళ్ళీ మీరు ఎలక్షన్లో నిలబడ్డారు, గుర్తుందా? చిత్తుగా నిజామాబాద్ ప్రజలు ఓడించారు, గుర్తుందా? నిజామాబాద్ ప్రజలు మిమ్మల్ని నాన్ సీరియస్గా తీసుకున్నారు. దాన్ని నాన్ సీరియస్ అంటారు. మీరు ఒక రాజకీయ నాయకుడు, సినిమా రంగంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఏమంటారు అని పేరు గుర్తు రావట్లేదు, ఆయన్ని మీరు ఇలా నాన్ సీరియస్ అన్నాము ఒక హాస్యాస్పదం అన్నట్టు. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకుంటే ఆయన పేరుతోటి తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్ర, తెలంగాణ 5 రాష్ట్రాల పేరు వస్తుందని చెప్పేసి మీ ఎత్తుగడతో ఈ మాట అన్నాం తప్ప మిమ్మల్ని ఏ ప్రజలన్నా సీరియస్గా తీసుకున్నారా? ఈవెన్ మీరు లిక్కర్ స్కామ్ చేసినప్పుడు కూడా అయితే ఆడామని చెప్పి చిన్న చూపు చేశారు, లేకపోతే ఈమెం చేయలేదులే, ఈమె జైలు వెళ్ళి వస్తుందిలే అని చెప్పి ముందుగానే తెలిసేది కూడా మిమ్మల్ని నాన్ సీరియస్గా తీసుకున్నారు ప్రజలు. అటువంటి మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం అనేది హాస్యాస్పదం అన్నట్టు. మీరు ఏమనుకుంటున్నారు? జస్ట్ నాకు పేరు వస్తుంది, ఓ నలుగురు చూస్తారు, 4 వ్యూస్ పెరుగుతాయి అనే ఈ మాట తప్ప ఆయన లాగా సేవ చేసే దృక్పథం మీకుందా? ఆయన సేవ చేయాలి అనుకుంటే ఫండ్స్ ఉన్నాయా లేవా అని చెప్పి ఆలోచించాడు. ఎంత ఖర్చు వస్తుంది లెక్కలు వేయండి స్పాట్లో, సరే చెక్ బుక్ తీసుకురండి స్పాట్లో. మీరు అటువంటి పని మీ ప్రపంచం చూసినప్పటి నుంచి ఎప్పుడైనా మీరు చేయగలిగినా? ఎవరైనా చేయడం చూసారా? అది పవన్ కళ్యాణ్ గారి దక్షత అంటే. ఆయన గురించి మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకోండి. మీ నాన్నగారు లాగాను, మీ అన్నగారు లాగాను, మీ హరీష్ రావు గారు లాగాను ఆయన మాట తుల్లరు. ఆయన మాట అన్నారంటే తనకు లాస్ అవుతుంది, తన డబ్బు ఖజానా నుంచి పోతుంది అని తెలిసి కూడా మాట అనేది ఖచ్చితంగా ముందుకెళ్ళి చేస్తారు. అది పవన్ కళ్యాణ్ గారి దక్షత అంటే. సీరియస్ పొలిటీషియన్ అంటే ఆర్థిక నేరస్తుడిగా ఉండాలి. వీళ్ళలాగా దోపిడీ చేసి పెద్ద పెద్ద భవంతులు, ఇంద్రభవనాలు, 100 కోట్ల 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకుంటేనే సీరియస్ పొలిటీషియనా? అందరినీ సీరియస్ పొలిటీషియన్ అంటుంది, ఉద్యమకారులు ఉంటుంది. పవన్ కళ్యాణ్ మాత్రం సీరియస్ పొలిటీషియన్ కాదంటుంది. ఈమె 2 బెడ్రూమ్ ప్లాట్ నుంచి వేళ 100 కోట్ల భవంతిలోకి ఎలా వచ్చిందో ఒకసారి చెప్తారా? ఆశకు అద్దుండాల. తెలంగాణ మొదటి సీఎం అంట కల్వకుంట్ల కవిత అంట. అసలు ఈమె సీరియస్ పొలిటీషియనేనా, కమెడియనా? తండ్రి బతుకుండగా, అన్న బతుకుండగా ఈమెకి ఇచ్చేస్తారంట. ఆ పార్టీలో లేకుండానే ఈమె పార్టీ పెట్టేస్తే, ఈ బోడీ పార్టీ పెట్టేస్తే ఆ పార్టీకి జనాలు ఓట్లేసేస్తారా? ఈమె ఆర్థిక నేరస్తురాలని తెలియదా? ఏవో ఒక కేసులు తప్పించుకున్నంత మాత్రాన తప్పించుకుని పోతుందా? కాబట్టి మాట్లాడేటప్పుడు మానవత్వంతో మాట్లాడాలి, మనిషిగా మాట్లాడాలి. ఈ కల్వకుంట్ల కవిత ఇంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ గురించి ఇంత ఘోరంగానే మాట్లాడింది. సీరియస్ పొలిటీషియన్ కాదు అని. సీరియస్ పొలిటీషియన్ అంటే వీళ్ళకిలాగా దోపిడీలు, కబ్జాలు, ప్రజల రక్తాన్ని తాగడం, ఇష్టానుసారంగా ప్రజల సొమ్మును తినేస్తుంటే సీరియస్ పొలిటీషియన్ అవుతారా? అంటే ప్రజలకు సేవ చేస్తే సీరియస్ పొలిటీషియన్ అవరా? కల్వకుంట్ల కవిత ఉద్దేశంలో సీరియస్ పొలిటీషియన్ అంటే ఆర్థిక నేరం చేయాలన్నమాట. సిగ్గుండాల బతుకి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో. నీ తండ్రి వదిలేశాడు, నీ అన్న వదిలేశాడు, నీ మేనమామ వదిలేశాడు. ఒంటరిగా ఏకాకిగా తిరుగుతూ ఎవరి మీద పడితే ఎవరి మీద మాట్లాడితే నీ పైన మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. మాట్లాడతాం సమయం వచ్చినప్పుడు. నువ్వు పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు అన్నావంటే నిజంగా నీకు అలా మానవత్వం లేని వ్యక్తిగా నిలబడిపోయింది. సీరియస్ పొలిటీషియన్ కాదునండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ తెలుసు. ఎందుకంటే 2014లో ఆయన పార్టీ పెట్టినప్పుడు
ఇప్పుడు 2016 అంటే 2026 అంటే 12 సంవత్సరాలుగా 13 సంవత్సరాలుగా ఆయన పార్టీ నడిపిస్తున్నాడు. నిజంగా సీరియస్ పొలిటీషియనే కాకపోతే ఆయన కూడా ఈ పార్టీని ఎప్పుడూ ఆపేసేవాడు. ఆయన సీరియస్ పొలిటీషియన్ కాకపోతే 2014లో ఓటమి పాలైనా లేదా చంద్రబాబు నాయుడు గారికి సహకరించిన కొన్ని సీట్లు మాత్రం కూడా రాకపోయినా 2019లో ఆయన కొనసాగుతూనే ఉన్నాడు. ఆయన గట్టి ప్రయత్నం చేసి ఒక ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. దానికంటే ముందుగా కల్వకుంట్ల కవిత గారు ఎవరైతే ఈ కామెంట్ చేశారో ఆవిడ పవన్ కళ్యాణ్ గారి కంటే ముందుగానే ఉంది, కానీ ఆవిడ అక్కడే ఆగిపోయింది. దీన్ని బట్టి సీరియస్ పొలిటీషియన్ ఎవరో ఆవిడే తెలుసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ మొదలెట్టింది అక్కడే ఉన్న ఆవిడ ఇదా, లేకపోతే ఎప్పుడో అదే దానికంటే తర్వాత మొదలెట్టిన ఆయన ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఎదగటం అనేది సీరియస్ పొలిటీషియన్ అయితే జరుగుద్దో లేకపోతే కామెడీగా ఆవిడ మాట్లాడినట్టు కామెడీగా ఉంటే జరుగుద్దో ఆవిడకే తెలియాలి. ఇది ఎలాగంటేనంటేనమ్మా ఆయనకి ఇప్పుడు ఏపీ ప్రజలకు ఆవిడకి అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే కేసీఆర్ గారి కూతురుగా ఉన్నప్పుడు, ఇప్పుడు కూతురే అనుకుందాం కాసేపు పక్కనట్టండి, కానీ ఏంటంటే ఆయనతో బాగా సఖ్యతగా ఉన్నప్పుడు ఏంటంటే హరీష్ రావు కూడా చాలా పెద్దోడే, చాలా గొప్ప వ్యక్తి. కేటీఆర్ అన్న కూడా చాలా గొప్ప వ్యక్తి. కేసీఆర్ ఇంకా దేవుడు. కానీ ఎప్పుడైతే బయటకు వచ్చిందో హరీష్ రావు దొంగే, కేటీఆర్ దొంగే, కేసీఆర్ కూడా ఏం పట్టించుకోను ఇదే. ఎందుకంటే ఒకేసారి అంత డబుల్ నాలుకల ధోరణి ఉంటుంది కదా, మన సంబంధం లేదు బయటకు వచ్చేయగానే ఒక్కసారిగా విమర్శించే దిక్కుమాలిన పరిస్థితి కవిత గారు ఉన్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు కాదు అలా విమర్శించిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఆవిడ మొన్నటి వరకు ఉంది, తండ్రిని ఇది చేసేసింది, గొప్పగా పొగిడేసింది, బావగారిని అంటే ఎవరు హరీష్ రావు గారు అన్నగారిని అంత బాగా ఎత్తేసింది. అది ఓకే, ఎందుకంటే సఖ్యతగా ఉన్నారు కాబట్టి. ఎప్పుడైతే విభేదాలు వచ్చినాయో వాళ్ళ వల్ల ఏమి జరగదని చెప్పేస్తుంది ఆవిడ. మరి అటువంటి దాన్ని సీరియస్ పొలిటీషియన్ అంటారో లేకపోతే కామెడీ అంటారో ఆవిడకి తెలుసు బాగా. సీరియస్ పొలిటీషియన్ కాదంటే సమ్ ఫ్యాన్స్ కోసం కంపల్సరీ తెలుగు ప్రజల కోసం కూడా సినిమాలు కూడా తీయడంలో తప్పేందండి. గతంలో తీసుకుంటే గట్ట ఎన్టీ రామారావు గారు కూడా ముఖ్యమంత్రి పదవి చేసుకుంటూ కూడా సినిమాలు తీసారు కాబట్టి అలా అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలా మనం చూసుకుంటే గిట ఆయన సీరియస్నెస్ ఏంది, ఇలా భారతదేశంలో ఏ పార్టీకి రానటువంటి రికార్డు స్థాయిలో విజయం సాధించిండు. 21 స్థానాలకు 21 స్థానాలు భారతదేశ చరిత్రలోనే అది ఒక రికార్డు స్థాయిలో గెలుపు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయనకి ఇచ్చేటువంటి వర్క్ ఆయన చేసుకుంటూ ముందడికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆయననే సీఎం గిட்ட అయితే గట్ట 100% ఫుల్ టైమ్గా చేస్తాడు కదా. ఆయనకు ఉన్నటువంటి ఇప్పుడు ఆయనకు డిప్యూటీ సీఎం అంటే ఒక మంత్రి హోదా ఉంది కాబట్టి ఆయనకు శాఖలు ఉన్నటువంటి చేస్తున్నాడు. బట్ ఏదైనా కూడా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉన్నటువంటి లీడరు పవన్ కళ్యాణ్ గారు అవుతారు. చాలా ఆ విధంగా అనడం కాదు, ఆయన పనితో పాటు ప్రజల మనసులు కూడా గెలుచుకుంటున్నాడు. ఫ్యాన్స్ని కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా, ఎందుకంటే ఆయన ఈ స్థాయికి రావడానికి ముఖ్య కారణం అభిమానులు, ఫ్యాన్స్. ఆయన సినిమా ఫ్యాన్స్ కోసం ఆయన ఫ్యాన్స్ కూడా ఆయన బాధ పెట్టలేడు కదా.